జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా. ముందు ఆ తుఫాన్ పేరు కరెక్ట్ గా చెప్పి ఎంతమంది రైతులు నష్టపోయినారో చెప్పు. నేను నేను అంతే కదా సార్, ఎంతమంది రైతులను ఆదుకున్నారు అన్నప్పుడు నీ దగ్గర ఏ డేటా ఉంది? మొంతా తుఫాన్ తీరం దాటినా కానీ ప్యాలెస్ దాటకుండా ఉన్న నువ్వు, నీకు సొంత ఫోను లేదు, దానికి నంబరు లేదు, అతి చేతిలో డేటాకు మైండ్ అప్లై చేసి కనుక్కున్నావా? ఎంతమంది నీకు, నీ దగ్గర ఏ స్ట్రాటజీ ఉంది? ఏ ప్రమాణాలతో అడుగుతున్నావు? ఏ ప్రామాణికతతో అడుగుతున్నావు? మేము అడుగుతున్నాం ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎంత గొప్పగా అంటే అది ఎగ్జాజరేట్ చెప్తారు. ఇంత తుఫానును మేము ముందు కానీ వీళ్ళు ఎక్కడ తక్కువ లేకపోయినారంటే పబ్లిసిటీ అని. ఇక్కడ వైసీపీ ఏం లేదు కదా సార్, ప్రతి పార్టీ ప్రతి వ్యక్తికి ప్రతి గంటకు మెసేజ్ వచ్చింది, ఇదో ఇక్కడ ఈ తీవ్రతతో ఉంది, ఈ విధంగా ఉందని. దీన్ని జీర్ణించుకోలేక ఈ ముందు జాగ్రత్తతో ఈ అధికారులు కానీ పార్టీలు కానీ విపరీతంగా మమేకమై దీన్ని చేస్తూ ఉంటే దీంట్లో మనం 1% కూడా చేయలేక హతికిలు పడిపోయినాం మనం. ఇది మన పేరు పెద్ద ఇంగ్లీష్ వర్డ్, మ్యాన్ మేడ్ మిస్టేక్ అంట, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంట. ఏంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే? పింఛా నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏడ్చి మొత్తుకుంటా ఉంటే అన్నమయ్య డ్యామ్ లో వీళ్ళు అక్రమంగా ఇసుక తోలడానికి ఆ ర్యాంపులు కొట్టుకొని పోతాయని ఇంగారం చెప్పుకున్నది సొంత జిల్లాల్లో నాశనం అయిపోయిందే. మందపల్లి, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, తుబ్బూరుపేట, కులపుత్తూరు, హరిజనవాడ తుడిచి పెట్టుకుపోయినాయే. దాదాపు 40 మరణాలు, కొన్ని వందల